అన్న మీ పేరేం పేరే? ప్రేమ్ కుమార్ అండి. ప్రేమ్ కుమార్. ఏం చదువుకున్నారన్న? చదువుకున్నారా? నేను ఎంఎస్సి బీఈడి చదువుకున్నాను. ఎంఎస్సి బీఈడి. ఎంఎస్సి బీఈడి చదువుకొని ఏందన్న వ్యవసాయం? సరే, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయి. ఆ నోటిఫికేషన్లో ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు కదా. అంటే గత ప్రభుత్వం నుంచి అని అంటున్నావు. ఇప్పుడు మొన్న మేమైతే గత ప్రభుత్వంలో ఫామ్ నింపిందే ఈ ప్రభుత్వం ఎగ్జామ్ రాసినామన్నా. ఇప్పుడు గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అన్ని. ఇప్పుడు గ్రూప్ 2 ఆల్ టికెట్ కూడా వచ్చిందన్న. అవును, వచ్చింది. అంటే గత ప్రభుత్వం చేసింది కదా. మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనత ఏంది నిరుద్యోగులకు? అసలు నేనేమనుకుంటున్నా అంటే, ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్షం మీద పడేయడం ఎందుకు? నీకు అధికారం ఎందుకు ఇచ్చినాం? ప్రజలకు ఏదో చేస్తావని నీకు అధికారం ఇచ్చినాం. నువ్వు ప్రజలకు ఏమైతే చేయాలనుకుంటున్నావు చెయ్యు. నువ్వు అనవసరంగా ఆయన పేరు ఎందుకు ప్రతి మీటింగ్లా మాట్లాడిందే మళ్ళీ మళ్ళీ మాట్లాడడం ఎందుకు? ప్రజా సమస్యలు లేవా? నువ్వు ఇచ్చిన హామీలు ఏం లేవా? రుణమాఫీ డబ్బా కొట్టుకున్నాం మన బాబున బహిరంగ సభల విజయోత్సవ ర్యాలీ అని చెప్పి అన్ని దేవుళ్ళ మీద ఏమన్నావు? 25,000 కోట్ల 225,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన అని చెప్పినావు. మరి ఏ బ్యాంకుకు 2 లక్షల రుణమాఫీ అయినట్టుగా ఏ ఒక్కరికి ఇంతవరకు కనీసం బ్యాంకు పోతే మాకు ఎలాంటి గైడెన్స్ రాలేవంటున్నారు. ఎందుకంటే నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ఉన్నావా? పరిపాలన విధానం మీద దృష్టి అంటే ఇప్పుడు ఫుల్ ప్రెజర్ గా రుణమాఫీ చేసినాము రైతులకి రాష్ట్రంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి నేను పక్క కాంగ్రెస్ వాదిని. కాంగ్రెస్ పక్క కాంగ్రెస్ వాదిని నేనే చెప్తున్నా. నడువుని బ్యాంక్ వెళ్దామండి. ఎందుకు అలా చెప్పుకుంటున్నారు? ప్రజలకు ఎందుకు అలా విధంగా ఇబ్బంది చేస్తున్నారు? 2 లక్షల రుణమాఫీ అన్నావు, బ్యాంక్ వెళ్తే ఈ పాటికి కాలేదు అంటున్నారు. అది మాకు ఎలాంటి గైడెన్స్ రాలేవంటున్నారు. పైన మీరు విజయోత్సవాలు ఏంది? మన రైతుల కోసం రైతులు పండుగ చేసుకోవాలి, రైతులకు రైతు భరోసా లేదు. రైతు ఇప్పుడు 2 సార్లు 15,000 నీకు రైతు అదే 5,000 ఇచ్చాడు ఉంటే నీకు 15,000 పెంచమని ఎవరు అడిగిండ్రు? ఏ రైతు అడిగిండు? ఏ రైతు ధర్నా చేసిండు? ఇచ్చిన ఉన్న పైసలే నువ్వు ఇయ్యక నువ్వు 15,000 పెంచుతాను నువ్వు. సరే నిన్ను నమ్మి మేము ఇచ్చాం, పోనీ ఒకసారి ఇవ్వలే కదా 2 టర్మ్. అది ఇప్పుడు ఏమంటే సంక్రాంతి తర్వాత. అప్పటిదాకా రైతు ఏ బ్యాంక్ అప్పు ఇస్తున్నది? పాత ఏ మాఫీగా లేవు, ఇంకేం అప్పు ఎవరు ఇస్తున్నారు? అయితే నేను ఆ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. నేను ఇది గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఉద్యోగాలు లేక. సో ఉద్యోగాలు ఇచ్చినాం ఎవరు ఉద్యోగాలు ఇచ్చినాం సార్? ఇప్పుడు అవునన్నా, ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడింది కదా సెంట్రల్ లైబ్రరీ దగ్గర. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు అన్న. మరి అయిందా అన్న? ఇప్పుడు ఏడాది అయిపోయింది కదా, మొన్న డిసెంబర్ 7 తారీఖున. కొత్త నోటిఫికేషన్ అయితే ఒక్కటి లేదు. పాత నోటిఫికేషన్లే ఫిల్అప్ చేస్తున్నావు. నువ్వు కొత్త నోటిఫికేషన్ వేసి దాన్ని ఫిల్అప్ చేసింది ఒక్కటి లేదు నాకు తెలిసి. మీకేమన్నా తెలిసేమో. లేదన్న, మీరు బాగా చదువుకున్నారు, మీరు కూడా మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎంఎస్సి బీఈడి అంటే ప్రత్యేకంగా ఇంకోటి ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి అన్నావు, రైతు అది ఏమంటావు రైతు పింఛన్ అన్నావు, 6,000 పింఛన్ అన్నావు, వికలాంగులకు 4,000 పింఛన్ అని వృద్ధులకు అన్నావు. కొత్త పింఛన్ ఈ పాటికి ఫిల్అప్ లేదు. భర్తలు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి వితంతు పింఛన్ లేవు. ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ అప్పటోళ్ళే ఇంకా 5 ఏళ్ళ నుంచి ఓల్డ్ ఏజ్ కాదా, వాళ్ళకి కొత్త ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ లేవా? నిరుద్యోగ వృత్తి మేము అడిగామా మాకు కావాలని? నువ్వే కదా ఇస్తా అని చెప్పింది, మేనిఫెస్టోలో ఇస్తా అని చెప్పింది కదా. అంటే నేను విమర్శిస్తున్నాను కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నామన్నా. ఎందుకు ఇలా చేస్తున్నారు? చేసేదేదో ప్రజా పరిపాలన అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పెట్టుకోండి. అన్నికి అధికారం ఇచ్చినాము, వాళ్ళని ప్లాన్ నువ్వు చేసుకుండా పోనీ. ఇప్పుడు గురుకులాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అంటున్నావు. ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతున్నది? ఇదేదో కుట్ర అంటున్నావు. ప్రభుత్వం ఉండగా వేరే కుట్ర చేస్తున్నది, ప్రభుత్వం విఫలమైనట్టే కదా. కుట్ర జరుగుతున్నది అంటే మీరేం చేస్తున్నది? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేస్తున్నది? మీ అధికారులు ఏం చేస్తున్నారు? మేము అడుగుతుంది ఏందా? మీ ఉచితాలు మాకు వద్దు. మా పిల్లలకు మాకు కావాల్సింది మంచి చదువు, మంచి హెల్త్, ఇవి ప్రొవైడ్ చేయండి. మీకు ఎవరు అడుగుతున్నారు? ఇవి ప్రొవైడ్ చేయండి. పిల్లలకు చదువు, నాణ్యమైన చదువు. ఆ టీచర్లు వస్తున్నారు, కూర్చుంటున్నారు, పోతున్నారు. కనీసం వాళ్ళు ఏమైనా చెప్తున్నారా అని అంటే లేదు. నడవండి పోదామండి, గవర్నమెంట్ స్కూళ్ళకి పోదామండి, కూర్చుందామండి ఒకరోజు. నేను అడుగుతున్నా, గవర్నమెంట్కి నేను అడుగుతున్నా, కూర్చుందాం దండి. అంటే ఇదంతా
దీని వెంట వేరే వాళ్ళు ఉండి కక్ష కట్టి చేస్తున్నారు అంటే ప్రతిపక్షం వాళ్ళు కక్ష కట్టి చేస్తున్నారని మీరు అనుకుంటున్నాం. సరే, అధికారం మీ చేతిలో ఉంది, కక్ష కట్టి చేస్తున్నారు అన్నప్పుడు ఆ కక్ష ఎవరైతే కుట్ర పూర్తి చేస్తున్నారో ఇంటెలిజెన్స్ మీకు రిపోర్ట్ ఇస్తుంది కదా, ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా? అంటే రేపు ఏం జరుగుతుందో ముందే ఇంటెలిజెన్స్ వస్తుంది కదా, మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఆఫీసర్ మీకు పనిచేస్తలేరా? కక్ష కట్టినప్పుడు అది కార్యరూపం దాల్చకముందే మీరు దాన్ని డిస్మిస్ చేయొచ్చు కదా. ఏందన్నా ఈ రాష్ట్రంలో అంతా అరెస్టుల పర్వతము ముందుకు పోతుంది, ఇంతగానో అరెస్ట్ గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా చూసిరా అన్న మీరు? లేదు లేదు. ఎందుకన్నా అరెస్ట్ చేయడం అవసరం? అర్థమవుతుంది, ప్రజా పరిపాలన అంటున్నాము. మేము అడిగిన ఏంది అప్ప, మేము అడిగిన ఏంటి? రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాను. ఏ గిట్టుబాటు ధర ఉన్నది చెప్పండి మీరే. అంటే ఇప్పుడు ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది పుష్ప, 300 కోట్లు పెట్టి సినిమా బడ్జెట్ ఖర్చు అయినందుకు ఒక టికెట్ 1500-300 పెంచుకో, నీకు ఆయనకు అధికారం ఇస్తావు. 6 కాలం కష్టపడి మా రైతులు కష్టపడే ఈ పంటకు మాత్రం గిట్టుబాటు ధర పెట్టి కలుపుకోవడానికి మాకు అధికారం ఉండదా? అంటే 1 year పాలన ఎట్లా ఉందన్న? మరి ఇప్పటికి 1 year అయిపోయింది ఏ ప్రభుత్వం. 1 year పాలన చూస్తుంటే నేను అనుకుంటున్నా ఎన్నలేని విద్యార్థులకు ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్లు, రైతుల బాధలు, రైతు బంధువులు లేక పింఛన్లకు పోతే ఊర్లలో విలేజ్లో ముసలోళ్ళు తిడతారు, లేడీస్ తిడతాడు. ఆ బస్సు హైదరాబాద్లో తిరిగే ఉద్యోగస్తులకు పైసలు ఉండంగా వాళ్ళకి ఎందుకు అప్ప బస్ ఫ్రీ? పల్లెటూరు ఆడవాళ్ళు ఎవరు తిరుగుతారు? కనీసం కామన్ సెన్స్ లేదా? అసలు ముఖ్యమంత్రి సలహా ఇచ్చేటోడు ఇస్తుంటాడు, ఆ సలహాలు ఇచ్చేటోనికి తెలియదో లేదనుకుంటున్నా.